ఈ పార్ట్ 1లో బాబా ధ్యానం అంటే ఏమిటి అన్నది వివరించారు. ధ్యానం అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పింది ఏంటంటే, అంటే నాకు అర్థమైన టర్మ్స్లో, మైండ్ ఎప్పుడు మనస్సు కొన్ని ప్యాటర్న్స్లో, లిమిటెడ్ ప్యాటర్న్స్లో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే దాన్ని ధ్యానం అంటారు అని సింపుల్గా చెప్పారు. అంటే మనస్సు పనిచేసే ఆ విధానాన్ని దాటి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ధ్యానం అంటారు అని చెప్పారు. ఇక ఈరోజు టాపిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ వర్గీకరణ, క్లాసిఫికేషన్స్, అంటే టూ మచ్ టెర్మినాలజీలోకి వీళ్ళంతవరకు వెళ్ళండి. కానీ టెర్మినాలజీ చెప్పకపోతే నెక్స్ట్ చాప్టర్స్ అర్థం కావు. డిస్కోర్సెస్లో ఉన్న గ్రేటెస్ట్ ఇబ్బంది, కానీ లోపలికి వెళితే ఆల్మోస్ట్ ఈ ప్రపంచం ఓపెన్ అయిపోయినట్టు ఉంటుంది. అయితే డిస్కోర్సెస్ ఒక ముక్క చెప్తానండి. అంటే ఈ మధ్యన చదువుతున్నాం కనుక నాకు అనుభవం అయింది ఏంటంటే, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏంటంటే అన్నీ చెప్పేయడానికి కాదు, ఎవరికి ఎంత అర్థమైందో ఎవరికి తెలియదు. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా, అదంత భయపడే పుస్తకం కాదు అన్నది చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కనుక నాకు అనిపించింది డిస్కోర్సెస్ చదివిన ఫండమెంటల్గా ఫస్ట్ పాయింట్, చిన్నతనం నుంచి ఆధ్యాత్మికపరమైన ఎన్నో సందేహాలు పెద్దవాళ్ళని అడుగుతుండేవాళ్ళం. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళని, ఆధ్యాత్మికంగా కొంచెం ఉన్నతంగా చెప్పగలిగే వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ ఎవరికి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉండదని మాత్రం అర్థమవుతుండేది. ఎందుకంటే మా అమ్మకి అమ్మమ్మకి తెలిసింది కొద్ది బట్టి, కానీ వాళ్ళ తాతలు ముత్తాతల టైంలోనే ఆ సత్యానికి దూరంగా జరిగారు. చెప్పగలిగేంత శక్తి లేదు, వాళ్ళకి తోచింది చెప్పేవారు, కానీ లాజిక్ కుదిరేది కాదు. కానీ ఇది చదివిన తర్వాత అర్థమైందంటే బాబా ఒక స్పెషలిస్ట్ లాగా ప్రతి చిన్న ముడి విప్పి, ఒరే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది, ఎందుకు చేశారు, నార్మల్గా ఎందుకు చేస్తాం ఈ తంతులు కానీ ఆధ్యాత్మికపరమైన విషయాలు, భయం వల్ల కానీ భక్తి వల్ల కానీ, భయమో భక్తో ఉంటుంది. ఈ రెండింటిని అద్భుతంగా ఫిల్మే చూపిస్తున్నట్టు ఉంటుంది. అసలు డిస్కస్ వచ్చి చాలా సమస్యలు, మనకెందుకయ్యా బాబా దగ్గరికి వచ్చాం కదా, అవసరమా అంటే ఎంతన్నా ఆ క్వశ్చన్లు అప్పుడప్పుడు బాధిస్తుంటాయి ఆ పాత సంస్కారాల వల్ల. కనుక ఇప్పుడు క్లియర్గా ఉంది, వాటి చాలా వరకు తీరిపోతున్నాయి. అలాంటి వందల వేల ఆ రహస్యాలన్నీ విడదీసేస్తారు సింపుల్గా బాబా. రెండోది, ఈ గ్రంథం చదవడం వల్ల వచ్చేది ఏంటంటే కాంప్లెక్సిటీ. ఈ ప్రయాణం ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో నిజంగా మనం దారి చేసుకుంటూ వెళితే ఒక్కొక్క టాపిక్ అయ్యేటప్పుడు భయం వేస్తుంది. అహవన చాప్టర్ చదివిన తర్వాత 2 రోజులు నిద్ర పట్టదు. అంతకాలం మనం ఏమనుకుంటామంటే మళ్ళీ గంధపు చెక్క అనుకుంటుంటాం కదా. అహం చెప్పిందా తెలుస్తుంటుంది లోపల కుళ్ళు, అప్పటిదాకా బయట రానికుండా నీ వల్ల కాదు, అది వచ్చేస్తుందిరా, నువ్వు ఎప్పుడో వెదవ అవుతావు అన్న విషయం అర్థమైనప్పుడు చాలా భయం వేసేస్తుంది. ఆ కాంప్లెక్సిటీ చెప్పి బాబా చటుక్కున ఆఖరి టాపిక్ వచ్చిన తర్వాత ఏం చెప్తారు, భయపడకో, గురువుని పట్టుకో, నేనున్నాను, ఇది పట్టుకుని నన్ను ప్రేమించి నన్ను నిత్యసాచుని తీసుకుంటే పని అయిపోద్దిరా అబ్బాయి. అమ్మాయ చూడండి, టఫ్ ఎగ్జామ్ సడన్గా వెళ్ళిద్దాడు, మాస్టర్ వచ్చి 4 క్వశ్చన్లు చెప్పేస్తే ఎలా ఉంటుంది, పర్వాలేదు అంటే అది కూడా ఆ బుక్లో ఉన్నదండి. ముఖ్యంగా అన్నిటికన్నా ఆఖరిని గురువుని పట్టుకో అంటే నిర్లక్ష్యం నిత్యం, ఎంత అనుకున్నా స్వయంగా అవతారుడు మన మధ్య తిరిగేయడం నమ్ముతున్నా, నిత్యం ప్రతి సెకండ్ ఆయన అవమానిస్తూనే ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. అది కూడా కొంచెం తగ్గుద్దేమో అని అనుమానం. కొంచెం ఈ గ్రంథం చదివితే ఎంత తగ్గుద్ది అన్నది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ముఖ్యంగా యువకులు, పెద్దవాళ్ళకి నేను చెప్పదగ్గవాడిని కాదు, కానీ కష్టంగా ఉన్న ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మెడిటేషన్ చాప్టర్లో రీడింగ్ ఎలా చేయాలనే టెక్నిక్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు, అది కూడా చాలా మీరు ఉపయోగించవచ్చండి. నెక్స్ట్ దీంట్లోకి వస్తే అండి, మొదటిగా ఈ చాప్టర్ అంటే వర్గీకరణ, మిగిలిన చాప్టర్లో ఎలా తను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో చెప్పారు బాబా. ఇక్కడ దానికి ఫౌండేషన్ ఈ చాప్టర్ వరకే నేను చెప్తానండి ఈ సెషన్లో. ప్రధానంగా మొత్తం ఈ మెడిటేషన్ 8 చాప్టర్లో నాకు చాలా స్ట్రైకింగ్ పాయింట్ ఇదే, మెడిటేషన్ ఈజ్ యూనివర్సల్, ధ్యానం సార్వత్రికమైనది. ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. ఆనెస్ట్గా నాకు తెలియదు అంతకుముందు, ఏమైనా ఊహామాత్రంగా ఉందేమో, కానీ ఆయన చెప్పిన విధానం సూటిగా ప్రతి జీవి ధ్యానంలోనే, ఉన్నది ధ్యానమే అన్నదే ట్యాగ్ లైన్. ఉన్నది ధ్యానం, మనం ఏదో అనుకున్నాం, ధ్యానం అన్నది ప్రత్యేకం. అసలు నేను ఇందాక చెప్పిన ఫిల్మ్ ప్రొజెక్షనే ధ్యానం. ద మొమెంట్ వి వేకప్ ధ్యానం స్టార్టెడ్. దానికి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ప్రాపంచికమైన విషయాల్లో ధ్యానం ఎలా ఉంటుంది. అయితే ఈ టర్మ్ బాబా వాడలేదండి. బాబా ఎంతసేపు సాధకుడు కాకముందు ధ్యానాలు అన్నారు, మనకు కొంచెం కాంప్లికేట్గా ఉంటుందని డిస్కషన్ పర్పస్కి నేను ప్రాపంచిక ధ్యానం. కొన్ని ఎగ్జాంపుల్స్, పులి మేకను చూసింది, పొదల మధ్య నుంచి మజిల్స్ ఫ్లెక్స్ చేసి రెడీగా వాచ్ చేస్తుంది, అది మేక మీద ధ్యానం చేస్తుంది అన్నారు. అలాగే ఎక్కడో అలికిడైంది, మేకకు వినబడింది, చుట్టూ చూసింది, దానికి అనుమానం వచ్చింది, పిట్టలు ఎగురుతున్నాయి,
పులి వచ్చింది, ఎక్కడుందా అని, అంటే వస్తే పరిగెట్టాలి, అది ధ్యానం చేస్తుంది అన్నారు. అలాగే ప్రయాణికుడు రైలు బండి గురించి వేచి చూస్తున్నా అంతే, టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, పొద్దుడే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎప్పుడు వస్తారా బాబు ఎప్పుడు వస్తారా అంటే టైం చూసుకుంటూ ఉంటాడు. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ తీసి ఎక్కడుందో చూసుకుంటూ ఉంటాడు, చుట్టుపక్కల ఎక్కడుందో అని, అది ధ్యానమేట. అలాగే ఒక శాస్త్రజ్ఞుడు అపరిష్కృత సమస్య మీద పరిశోధన చేస్తున్నాడు, నిత్యం ల్యాబ్లోనే ఉంటున్నాడు, ఇంటికి వచ్చి పడుకున్నా కూడా అదే ఆలోచిస్తున్నాడు, అది కూడా ధ్యానమే. వైద్యుడు రోగి, ఒక ఆయనకి బాగా సుస్థి చేసింది, చనిపోతాడా అన్నట్టుగా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నొప్పి ఉంది, ఆయన ఇంకా రావట్లేదు, కారు ఎప్పుడు వస్తుందా దేవుడా, డాక్టర్ గారు ఎప్పుడు లోపలికి వస్తాడని చూస్తున్నాడు, అది ధ్యానమే. అలాగే డాక్టర్ గారికి కూడా ఫీజు రావాలి, ఆయనకి సగమే వచ్చింది, ఎప్పుడు వస్తుందా అని ఆయన ధ్యానమే చేస్తాడట. అలాగే పోలీసు దొంగ, ఇందాక పులి మేక అలాగే పోలీసు దొంగల మధ్యలో కూడా ధ్యానాలు ఉంటాయి. ప్రేమికులు చెప్పక్కర్లేదు, ఒకసారి ప్రేమలో పడితే ఎంత గొప్ప ధ్యానం చేస్తారో మనం ఏం చెప్పుకుందాం, అనుభవాలు కూడా ఉన్నాయి కనుక అందరికీ. తర్వాత స్నేహితులు, అపారమైన ప్రేమ ఇద్దరికి, ఒక స్నేహితుడు చనిపోయాడు, రెండో ఆయన మర్చిపోలేడు, ఆయన్ని కుంగిపోతాడు, అది ధ్యానమే. శత్రువులు, అన్నింటిలో బెస్ట్ అట ఇది, హేట్రెడ్తో చేసేది హై ఇంటెన్సిటీ అట, ఇంకా ఆయన్ని ఎలా కదా అడుగులో భూమిలోకి తొక్కేయాలా అన్నట్లు వాడు నిత్యం వైఫ్ ఉన్నా పట్టించుకోవడం, వాడు మొత్తం పిల్లల పాపల కంటే కూడా వాడే ముఖ్యం, అది చాలా అద్భుతమైన ధ్యానం అట. అలాగే ఇక్కడ క్షమించాలి, స్త్రీ అని బాబా చెప్పారు కానీ పురుషులు స్త్రీలు కూడా ఇక్కడ అలంకరించుకునే కనుక ఆ బాడీ ఇంట్రెస్ట్, ఆ ఫిజిక్, నేను మంచి దుస్తులు ధరించాలి అని ఇలాగ ఉన్నప్పుడు కూడా ఆమె ఆ శరీరం మీద ధ్యానం చేస్తుంది. అలాగే మేధావి, బాగా చదువుకున్నాడు, పుస్తకాలు గొప్ప గొప్ప ఫిలాసఫికల్ గ్రంథాలు ఆపోసన పట్టాడు, అలాగే వేదాంతానికి సంబంధించి చదువుతున్నాడు, ఆయన తరచూ చెప్తున్నాడు. కానీ ఆయన ధ్యానం, ఇప్పుడు నేను చెప్తున్నాను ఎంతసేపు ఎలా ఉంటుంది, ఎంత లేదనుకుని అమ్మాయి రమణయ్యరాజు బాగా చెప్పావయ్యా అనిపించుకోవాలనేదే డ్రైవింగ్ ఫోర్స్, అదేంటి నా మనసు నా అహం గొప్పతనాన్ని చాటాలనే ధ్యానం నాకు. ఇవన్నీ చెప్పారు బాబా. అంటే ధ్యానం కానిదంటూ ఏదీ లేదు, అందరూ ధ్యానం చేస్తున్నారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ధ్యాన వస్తువు ఏది, ధ్యానం ఎలా చేస్తున్నావు అన్నదే సమస్య. ధ్యానం పనికిరాని దాని మీద చేస్తే ఏమీ ఉపయోగం లేదు, ఎక్కడ ఉన్న గొంగళి అక్కడలాగా ఉంటుంది. ఆ ధ్యాన వస్తువుని దాని అప్రోచ్ని మారిస్తే మొత్తం మన జీవితాలే మారిపోతాయి. అదే ప్రధానాంశం ఈ సబ్జెక్టు. అయితే ఈ ప్రాపంచిక ధ్యానం చేసుకుంటూ పోతున్నాం, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి. అది కొన్ని జన్మలుగా కూడా జరగచ్చు. ఎక్కడో విసుగవుతుంది, రోత కలుగుతుంది, ఏమిటిరా బాబు పుట్టడం, పిల్లల్ని కట్టడం, వాళ్ళు పెంచడం, కాన్వెంట్లు, చదువులు, టెన్షన్లు, ఎంసెట్లు, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి అమ్మాయి అనుకుంటే మనం రిటైర్ అవుతాం, ముసలోళ్ళం, వాళ్ళు ఎంతో కొంత తక్కువ చేసేసి వస్తారు రిటైర్ అయిన వాళ్ళని కదా. ఇంతేనా నేను సాధించింది, దేవుడా నేను ఎందుకు వచ్చాను, ఏం సాధించాలి, అసలు ఏమైనా పర్పస్ ఉందా, ఈ సృష్టి ఏంటి, ఈ ఆకాశాలు ఏంటి, ఈ అని ఒక చోట డౌట్ వస్తుంది. కొంతమంది కొంచెం లేటుగా రావచ్చు, కొంతమందికి ఎర్లీగా వాళ్ళ పూర్వజన్మ సుకృతాలను బట్టి. వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక డోర్ ఉంటుందంట, డోర్ దాటుకుని లోపలికి వెళ్తాడు, అదే ఆధ్యాత్మిక ధ్యానం. మళ్ళీ ఒకసారి క్లారిటీకి అండి, ముందు భౌతికంగా ఉండే ధ్యానాల గురించి చెప్పుకున్న పులి మేక విసుగు చెందాడు. ఒక్కొక్కసారి ఈ విసుగు వల్లే కాదు, ఒక సత్పురుషుడు కలయిక వల్ల కూడా ఆయన ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆ స్పార్క్ ఇలా ఇగ్నైట్ చేస్తే వాడికి వెంటనే మనసు మారిపోయి దీని మీద రోత పడడం మొదలెడుతుంది. అది కూడా సాధ్యమే, అది పూర్వజన్మ సుకృతం. అయిన తర్వాత దూరబంధం దాటుకుని లోపలికి వెళితే అక్కడ ఆధ్యాత్మిక ద్వారం, అంటే సాధకుడు అయ్యాడు అక్కడి నుంచి, స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ఆయన అయితే ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఏమి పెద్దగా ఉండదు, అయ్యే థాట్స్ అవే అలాగే ఉంటుంది, కానీ కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక గోల్ కోసం ఎదుగుతూ ఉంటాడు, ఒక గమ్యం ఉండాలి దానికి. గమ్యం ఆల్రెడీ తెలియకపోయినా ఈ రోతలోకి మాత్రం వెళ్ళడం ఇష్టం ఉండదు, కనుక ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళడం సాధ్యం కాదు. కనుక వెతుకులాట అన్నది, ఆ తపన అనేది డెవలప్ అయిపోతుంది. అప్పుడు ప్రయత్నం అవసరం, ఎందుకంటే ముందు చెప్పిన ధ్యానం అంటే ఆ ప్రాపంచిక ధ్యానం అనేట్లో ప్రయత్నం అక్కల్లా. జిలేబీ తినాలని ఉంది, కోరిక పుట్టింది, జిలేబీ వెళ్తాను తినేస్తాను, దానికి నేను ప్రయత్నించి జిలేబీ తినాలి, జిలేబీ చేయాలంటే సహజం, అది సహజ సిద్ధమైంది. ఇంకోటి ఏదో ఇష్టమైన వస్తువు ఉంది, అది అంతే, అది కూడా. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మొదటిసారి నువ్వు ఆ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా, అంటే భౌతిక ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళాలి కనుక ప్రయత్నం అవసరం అన్నారు. కానీ నిరాశపడొద్దన్నారు బాబా. ఎందుకంటే ఎంతకాలం చేయాలంటే చెయ్యి, ఖచ్చితంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పుడు నేను అన్న ప్రేమ కాంపోనెంట్ ఎక్కడో ఇంజెక్ట్ అయ్యేటప్పటికి, లేకపోతే గురువు సమక్షంలో ఆయన ఇచ్చే ఆ స్ఫూర్తి కావచ్చు, నెమ్మదిగా త్రాసు టిల్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఆకర్షణ ఉందో అక్కడ ఆకర్షణ బ్యాలెన్స్ అయ్యేటప్పటికి ఇంక దీని మీదకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఎఫర్ట్ న్యాచురల్ వాల్ అటు వెళ్ళినప్పుడు ఇంకా మన ఇలా పైకి ఉన్నప్పుడు ఇబ్బంది, కానీ నీరు పైకి వెళ్ళడం
కొంచెం వాలినప్పుడు అది వచ్చేదాకా మాత్రం మనం ఖచ్చితంగా ఆ తాపత్రం అయితే పడాలి ఇనీషియల్ స్టేజ్లో. కాకరకాయ కూర డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, ఆయుర్వేద డాక్టర్ గారు, పెద్ద జబ్బు తగ్గిపోద్ది అన్నారు. కాకరకాయ అండి, ఇంకోటి ఏమన్నా కొంచెం చెప్పండి అని, లేకపోతే కొంచెం పంచదార కలపచ్చా డాక్టర్ గారు అని ఇలాగ అడుగుతాం. లేదురా బాబు ఇలాగే చెయ్యాలి అంటారు. మన రాజేంద్ర అని కూడా చెప్తుంటారు కదా. కానీ 4 రోజులు అయ్యేటప్పటికి తగ్గుద్ది ఈ వెన్నుపూస నొప్పో, ఇది బ్రహ్మాండమైన సుఖం. అప్పుడు అనుకుంటాం అమ్మాయి పర్వాలేదు, అప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే బెనిఫిట్ టూ మచ్ అక్కడ. ఆ స్టేజ్కి వెళ్ళేదాకా మాత్రం ఈ తాపత్రయం తప్పదు. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం అయిపోయేటప్పటికి మనం చివరికి సత్యం దగ్గరికి వెళ్ళిపోతాము అనుకుంటే ఈ మధ్యలో 2 రకాల ధ్యానాలు ఉన్నాయన్నారండి. మళ్ళీ పిక్చర్ క్లారిటీ పెట్టుకోండి. ప్రాపంచిక ధ్యానం, పులి మేక, విసుగొచ్చింది, దూరబంధం దాటాం, ఆధ్యాత్మికంలోకి ఎంటర్ అయ్యాం, సాధకుడు అయ్యాం. అది బేస్గా ఆ సాధకుడు ఎలాంటి వాడు అన్నది వదిలేయండి. అక్కడి నుంచి ఆ సాధన ఎండ్ అయ్యేటప్పటికి సత్యం తెలుస్తుంది. 3 పార్ట్లు ఇవి, సత్యం, నిర్వికల్ప అనుకుందాం. ఈ ఆధ్యాత్మిక ధ్యానం అనే పార్ట్లో 2 రకాలు ఉన్నాయి, సాధారణ ధ్యానం, ప్రత్యేక ధ్యానం. సాధారణ ధ్యానం అంటే వీడు వచ్చాడు, గురువు ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒక పెద్ద అరణ్యం, అది మళ్ళీ అది కూడా విపరీతమైన సబ్జెక్టులు, లైబ్రరీ నిండా బుక్స్, తడుముకోవాలి చేస్తాడు. వాడికి ఉన్న తపన అలాంటిది. తాత్విక గ్రంథాలు చదువుతాడు, ఎన్నో చదువుతాడు. అన్నీ చదివిన తర్వాత ఎక్కడో వాడి సంస్కారాలకు సంబంధించిన ఆ తాత్వికపరమైన పుస్తకాలకి అటాచ్ అవుతాడు, ఆధ్యాత్మిక గ్రంథాలు. అందులో విషయాలు గ్రహిస్తాడు. అక్కడికి కాన్ఫిడెన్స్ రాదు, దేని మీద నిలబడాలో తెలియదు. పొద్దుటే లేసి గరికపాటి వారి చూస్తాడు, బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి అంటుంటాడు. ఇంకా తపన ఎక్కువైతే ఛానల్ తిప్పుతూ క్రైస్తవులు చెప్పే ఆ సంబోధనలు అవి కూడా వింటాడు, సూఫీలువి ఉంటాడు. అంటే వాడి తపన అలాంటిది. ఎక్కడుంది ఈ సత్యం, నేను ఎందుకు వచ్చాను, ఏంటి అన్నది. ఇంకా భగవంతుడు అనేది అంత క్లియర్గా లేకపోయినా ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక గ్రంథాలు అక్కడ ఎక్కడో వాడి మనస్తత్వానికి, పర్సనాలిటీకి తగ్గ హుక్ పడుతుంది. అంటే ఉదాహరణకి బాబా దగ్గరికి వచ్చేటప్పటికి, అట్లీస్ట్ నా వరకు మొదటి ఇది, బాబా గురించి చిన్నప్పుడు కొన్ని విషయాలు అంటే ఇంత సింపులా, ఈయనండి ఇంత సింపుల్గా చెప్తున్నాడు, చాలా బాగుంది కదా. నాకు బాబా అయితే అవతారుడు అదేమి ఎక్కలే, గొప్ప రేషనలిస్ట్, పెద్ద రాడికల్ అనిపించింది. ఈయనకన్నా గొప్పవాడు ఎవడుంటాడు రా బాబు, ఈయన చాలా బాగా చెప్తున్నాడు, అద్భుతంగా ఉంది లాజిక్. నా మనస్తత్వానికి అలా కనెక్ట్ అయ్యారు బాబా. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ టెంపర్ని బట్టి ఆ సత్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సాధారణ జ్ఞానం అంతమవుతుంది. కానీ విషయం ఏంటంటే ఇది సిద్ధాంతపరమైంది, థీరీ. మొదటిసారి నేను కాలేజీలో చదువుకున్న రోజులు విశాలాంధ్ర పబ్లికేషన్కి వెళ్ళి విశ్వదర్శనం, నండూరు రామ్మోహన్ రావు గారి పుస్తకాలు, విశ్వరూపం అని ఉండే. అదంతే, ఒకటేమో విశ్వరూపం అంటే సృష్టి మొత్తం, అంటే ఈ యూనివర్స్ అంతా ఎలా ఉంటుంది, నెబ్యులాలు, పాలపుంతలు, మనం ఒక స్పెక్ అనేది అన్నప్పుడు చాలా గొప్ప విషయం కదా అని. అంటే ఇప్పుడు గ్రిస్కోస చదువుతుంటే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం కలిగింది. రెండోది విశ్వదర్శనం అంటే ఆధ్యాత్మిక చింతన, ఈస్టర్న్ వెస్టర్న్ ఆధ్యాత్మిక చింతన అద్భుతంగా రాస్తారు ఆయన. ఇంత బుర్ర బదలు కొట్టుకుంటున్నారా 1000 సంవత్సరాల నుంచి, అయితే చాలామంది ఉన్నారు మనకులాగా అనుకునేవాడు. కానీ ఇప్పుడు తెలుస్తుంది అంటే ఆలుగూడాలు కాదనమాట అవి. ఇక్కడికి వచ్చేటప్పుడు మరి ముందు ఇక్కడ ఉన్నది ఆలు కాదని ముందుకు వెళితే తెలుస్తుంది. కానీ ఏదైనా అక్కడ మొదలెట్టి అక్కడ సిద్ధాంతాలే, వాదోపవాదాలు ఉండొచ్చు, ఎందుకంటే అది అవసరం. అక్కడ అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం మనం వాదనలు చూస్తూ ఉంటాం. అది సహజసిద్ధంగా అందులో ఉన్న ఇన్బిల్ట్ లక్షణం, మనం తప్పుపడడానికి కూడా లేదు, ఏం చేస్తాం. అది కానీ సిద్ధాంతపరమైనది, అది ఆచరణాత్మకం కాదు. ఇక